భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. చంద్రబాబు గారి మాటల్ని ఆక్షేపించి మీరు చేస్తున్నటువంటి తప్పు కదా ఇది అని హెచ్చరించి తన ఆధ్వర్యంలో సిబిఐ నేతృత్వంలో సిట్టును సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. చంద్రబాబు ఏర్పాటు చేసినటువంటి సిట్టే నివేదిక ఇచ్చి ఉంటే మొన్న గదా కొండ మీద మందు బాటిళ్లు దొరికితే ఆ మందు బాటిళ్లను సాక్షి రిపోర్టర్ వెలికి తీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దానిని వీడియో తీస్తే వీళ్లే పెట్టారు అని పోలీసుల చేత 152A కేసే దేశద్రోహం నేరం కింద కేసు వేసినటువంటి ఘనత మన పోలీసు వాళ్లది కనుక సుప్రీంకోర్టు సిబిఐని వేసింది. మా సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించినాడు. చంద్రబాబు దాన్ని కూడా నిన్న కేబినెట్ లో మాట్లాడుతున్నాడు. మనం సిట్టు వేస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయినారు. సుప్రీంకోర్టుకు ఎందుకు పోయినామయ్యా? నిజాలు బయటికి లాగటం కోసమనే. ఈ రోజున చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మీ మొత్తం కేబినెట్ కి, తెలుగుదేశం పార్టీకి, జనసేనకు స్పష్టీకరించదలుచుకున్నా. 2014 నుంచి 19 వరకు ఆ సిబిఐ ఎంక్వైరీ జరిగింది. అలా కాకుండా మీకు ధైర్యం ఉంటే, నిజంగా మీకు భక్తి అనేది ఉంటే అంతకు పూర్వము 2014 నుంచి 19 వరకు, 9 నుంచి 14 వరకు కూడా ఎంక్వైరీ చెయ్యమని సిబిఐని ఆదేశించవలసిందిగా డిమాండ్ చేస్తున్నా. ఈరోజు సిబిఐ రిపోర్టులో ఇచ్చిన నివేదికలో బోలే బాబా, మాల్గంగా, వైష్ణవి, ఏఆర్ డైరీలకు బోలే బాబా నుంచి కల్తీ నెయ్యి అందింది అని చెప్పినారు. అలాగే ప్రీమియర్ డైరీ, ఈ ప్రీమియర్ డైరీ 2013వ సంవత్సరం నుంచి ప్రీమియర్ డైరీ మరియు ఆల్ఫా డైరీనే 90% పైగా నెయ్యిని సరఫరా చేసింది. దానికి స్పష్టమైనటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యాల. ఈ రోజున ప్రీమియర్ డైరీ కూడా బోలే బాబా దగ్గర నుంచే నెయ్యి సరఫరా చేసింది అని స్పష్టంగా సిబిఐ తన నివేదికలో స్పష్టీకరించింది. ఇదే ప్రీమియర్ డైరీ 2013 నుంచి టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేసేటువంటి దమ్ము ఉందానని అడుగుతున్నాం. మేమేదో సరళము చేశాము కాబట్టి, టెండర్ నిబంధనల్ని సరళం చేశాము కాబట్టి ఈ రకమైనటువంటి కల్తీ జరిగిందేనని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. సరళం చేసింది 21లో. కారణం, కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ కంపెనీలను ఎంకరేజ్ చెయ్యాలా అన్నటువంటి ఆలోచన, కొత్తగా వచ్చినటువంటి కంపెనీలను ఎంకరేజ్ చెయ్యాలా అన్నటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వంది కనుక కొత్త కంపెనీలకు అవకాశం ఇవ్వాలని ఆనాడు టీటీడీ నిర్ణయం తీసుకున్న మాట వాస్తవమే. కానీ ఆనాడు, అంతకు పూర్వము, ఆ తరువాత, ఇప్పుడు కూడా చంద్రబాబు గారి ప్రభుత్వంలో కూడా బట్టర్ ప్రొక్యూర్మెంట్ కు సంబంధించి చేసుకోవచ్చును అన్నటువంటి నిబంధన, పాల ఉత్పత్తి సరిపోనంత ఉంటే బట్టర్ను కొనుక్కోవచ్చును అని చాలా స్పష్టంగా ఇప్పటికీ కూడా ఆ నిబంధనలు అలాగే ఉన్నాయి. కరోనా సమయంలో నెయ్యి అవసరమే కలుగలేదు కనుక ఆ స్టార్టప్ కంపెనీలను ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఆలోచన ఆనాటి బోర్డుకు ఉన్నప్పటికీ కూడా అది ఫలితం ఇవ్వలేదు కనుక మళ్ళీ నేను చైర్మన్ గా అయిన తరువాత దాన్ని ఎంతో కఠినతరం చేసింది కూడా
మా హయాంలోనే. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా కూడా సిబిఐ తన నివేదికలో రాజకీయులకు నేరారోపణ చెయ్యనే లేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా కోర్టుకు ఇచ్చినటువంటి నివేదికలో తేలిపోయింది. అది సుబ్బారెడ్డి గారు కావచ్చును, నేను కావచ్చును, జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులంగా మరెవ్వరము కూడా అందులో ఆ నేరంలో మేము భాగస్వాములు అని ఎక్కడా కూడా సిబిఐ తన నివేదికలో చెప్పల. సిబిఐ చెప్పిందంతా కూడా అధికారులు, ఆ డైరీ యజమానులు లాలూచి పడటం ద్వారా ఈ నేరం జరిగింది అని మాత్రమే చెప్పారు. ఆ నేరం కూడా చంద్రబాబు చెప్పినట్టుగా, పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప కొవ్వు వాడినారు అన్నటువంటి పదం ఒక్క చోట కూడా లేకపోగా అనిమల్ ఫ్యాట్ వాడలేదు అని చాలా స్పష్టంగా చెప్పినారు. ఈరోజు చంద్రబాబు గారు ఏదో మాట్లాడుతున్నారు, సరళం చేయటం ద్వారానే, సడలించటం ద్వారానే టెండర్ నిబంధనల్ని ఈ తతంగమంతా జరిగిందని. మొన్ననే ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఫెడరేషన్ గవర్నమెంట్ సంస్థ ఇది, వీళ్ళు టెండర్ కు ఆహ్వానించినారు. ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ కు ఒక్క ఆవు లేదు. ఒక్క ఆవు కూడా లేనటువంటి సంస్థ పాల ఉత్పత్తులను కొని వ్యాపారం చేస్తుంది. ప్రభుత్వ సంస్థ చేస్తోంది కదా, ప్రభుత్వ సంస్థ చేస్తోంది అనడానికి గవర్నమెంట్ సంస్థ ఇచ్చినటువంటి ప్రకటన. మేము ఎక్కడ చిన్న లోపం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగడుగున స్వామివారికి మేలు చేయాలన్నటువంటి తపనతోనే ఆయన ఎన్డీడీబీ వాళ్లను పిలిపించిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు ధర్మారెడ్డి గారు ఈవోగా ఉండగా ఎన్డీడీబీ చైర్మన్ ను పిలిపించి ఎన్డీడీబీ వాళ్ల సహాయంతో, వాళ్ల డొనేషన్ తో 50 కోట్ల నిధులతో గిర్ సాహివాల్ ఇలాంటి ఆవులతో తీసినటువంటి నెయ్యిని ఆవుల ద్వారా ఒట్టి ఎద్దులు రాకుండా దూడలు పూర్తిగా పెయ్య దూడలనే తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం చేయటం ద్వారా అధిక పెయ్యలను ఉత్పత్తి చేస్తూ అవన్నీ కూడా పంచాలన్నటువంటి నిర్ణయం తీసుకునిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నెయ్యి స్పష్టంగా చాలా బాగుండాలి అని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగానే బీటా సైట్ స్టెరాలసిస్ టెస్ట్ అన్నది అప్పటి వరకు లేనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశంతోనే ఆనాటి అధికారులు ఎన్డీడీబీ వాళ్లను పిలిచి వాళ్ల సహాయం కోరి ఈ టెస్టుకు సంబంధించినటువంటి మిషనరీని తీసుకురావటం కోసమని అధునాతనమైనటువంటి మిషనరీని ఏర్పాటు చేయాలా అన్నటువంటి ఆలోచనతో టెండర్లను కూడా పిలవటం జరిగింది. దాదాపు 3 టెండర్లలో ఎవరు పాల్గొనలేదు. ఆ తరువాత ఎన్డీడీబీ వాళ్ళు వచ్చి టీటీడీతో ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవటం జరిగింది ఆ ఆధునీకరణ చేయటానికి. ఇవన్నీ కూడా మా హయాంలోనే జరిగినాయి. ఒక్కటి కూడా మీ హయాంలో జరిగింది ఏది లేదు. నెయ్యికి సంబంధించినటువంటి ప్రామాణికతల్ని మెరుగుపరచటానికి 5.5 కోట్లతో మిషనరీ కొనుగోలుకు సంబంధించి టెండర్లను వదిలింది మేమే. దాని సహాయానికి మా హయాంలోనే దాత వచ్చి రావటం జరిగింది. ఆ తరువాత మేము ప్రభుత్వం నుంచి వెళ్లిపోయాం కాబట్టి ఇప్పుడు ఈ బీటా సైట్ స్టెరాలసిస్ టెస్ట్ కు సంబంధించినటువంటి
కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయి. మీ హయాంలో మీరు చేసిందేంటి? ఏమీ లేదు. ఏమీ లేకపోగా మా మీద నిందారోపణలు వేయటమే తప్ప ఏ రకమైనటువంటి పని మీరు చేయటం జరిగింది? మీ హయాం నుంచే ఈ టెక్నికల్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఈ రోజున దోషులుగా